నిజామాబాద్ నగరంలో బాల గణేశుడు అందరినీ అలరిస్తున్నాడు. గత నవరాత్రుల సందర్భంగా, గణేష్ నవరాత్రుల సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఈసారి రకరకాల ఆకృతుల్లో వినాయకుని పూజిస్తున్నారు భక్తులు. చాలా మండపాల్లో భారీ విగ్రహాలు, అందులోనూ ప్రత్యేక ఆకర్షణతో అట్లాగే ప్రత్యేక ఆకారంలో ఉన్నటువంటి వినాయక విగ్రహాలను ఈసారి ప్రతిష్ఠించారు. సాధారణంగా గత సంవత్సరం వరకు కూడా కొంత పిఓపి విగ్రహాల మీద దృష్టి పెట్టినటువంటి మండప నిర్వాహకులు ఈసారి కొంత మట్టి వినాయకులు, అది కూడా భారీ విగ్రహాలని వారు ఏర్పాటు చేసుకోవాల్సిన సైజులోనే మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించి అట్లాంటి వాటిని మండపాల్లో ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ పంచముఖి హనుమాన్ కాలనీలో హిందూ ఉత్సవ హైందవ సేవా ఉత్సవ సమితి వారు బాలా గణేష్ని ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి మనం విజువల్స్లో మనం చూసినటువంటి వినాయకుడిని ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి తీసుకొచ్చారు. దాదాపు 14 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ విగ్రహం చూపర్లను ఆకర్షిస్తుంది. వినాయకుడు చిన్నగా ఉన్నప్పుడు, బాలుని ఆకారంలో ఉన్నప్పుడు వినాయకుడు ఎట్లా ఉంటాడో చూడడానికి అట్లానే ఉన్నటువంటి ప్రతిమ మన ముందు కనిపిస్తుంది విజువల్స్లో. ఇది ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తుంది. ఉదయం సాయంకాలం వేళలో ఈ బాల గణేష్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. తెల్లవారు వరకు కూడా దర్శనాలు చేసుకుంటున్నారన్నటువంటి విషయాన్ని నిర్వాహకులు చెప్తున్నారు. సాధారణంగా మట్టి విగ్రహాలు కూర్చోబెట్టిన ఎక్కడైనా మండపాల్లో ఏర్పాటు చేస్తే చిన్న చిన్న విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ నిజామాబాద్ నగరంలో ఈసారి చాలా చోట్ల కూడా మట్టి వినాయకులు, అది కూడా భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అందులోనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బాల గణేష్ విజువల్ కనిపిస్తుంది. ఈ విజువల్లో చూస్తున్నటువంటి వినాయకుడు చూడడానికి పిఓపిలా ఉన్నా కూడా ఇది పూర్తిగా మట్టితో తయారు చేయబడింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో దీన్ని తయారు చేయించారు. అక్కడ నుంచి దాదాపు 5 రోజుల పాటు రవాణా చేసిండ్రు. దీన్ని ట్రాన్స్పోర్ట్కే దాదాపు 5 రోజులు పట్టినటువంటి విషయాన్ని వీరంతా కూడా చెప్తున్నారు. సో ఈ వినాయకుని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.